హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఎన్ఈపి 2020లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 6 నుంచి 8 తరగతుల్లో పాఠశాలలో చేరే మొత్తం పిల్లల నిష్పత్తి ఎంత అంటే 90.9% అన్నమాట. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 6 నుంచి 8 తరగతుల్లో పాఠశాలలో చేరే మొత్తం విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటే 90.9%. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 6 నుంచి 10 తరగతుల్లో చేరే మొత్తం పిల్లల నిష్పత్తి ఎంత అంటే 79.3%. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 9 నుంచి 10 తరగతుల్లో చేరే మొత్తం పిల్లల నిష్పత్తి ఎంత 79.3%. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 11 నుంచి 12 తరగతుల్లో చేరే మొత్తం విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటే 56.5% అన్నమాట. 56.5% అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లోకి 11 నుంచి 12 తరగతుల్లో చేరే మొత్తం విద్యార్థుల నిష్పత్తి వచ్చేసి 56.5%. 2017-18 సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం 6 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన పాఠశాల వెలుపల ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అని ఇచ్చాడు ఇక్కడ. 3.22 crores. ఇక్కడ 2018 సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం 6 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన పాఠశాల వెలుపల ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. అంటే పాఠశాల వెలుపల అంటే పాఠశాలకు రాకుండా ఉన్న విద్యార్థుల సంఖ్య అని అన్నమాట. ఇక్కడ 3.22 crores. ఎన్ఐఓఎస్ స్టేట్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇక్కడ ఎన్ఐఓఎస్ స్టేట్ ఓపెన్ స్కూల్స్ ముఖ్యమైన విధి ఏమిటి అంటే ఎన్ఐఓఎస్ స్టేట్ ఓపెన్ స్కూల్స్ యొక్క ముఖ్యమైన విధి అంటే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కార్యక్రమాలను విస్తరించటం. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉండటం వల్ల లేకపోతే మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తారనమాట. అలా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కార్యక్రమాలను విస్తరింపచేయటం అనేది ఎన్ఐఓఎస్ యొక్క ముఖ్య విధి అన్నమాట. 10వ తరగతి నుంచి 12వ తరగతులలో సమానమైన వృత్తి విద్యా కోర్సులను, వయోజన విద్య, జీవన సుసంపన్నత కార్యక్రమాలను ఎవరు అభివృద్ధిపరిచి ప్రోత్సహిస్తుంది అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనేది ఏం చేస్తుందంట 10వ 12వ తరగతుల్లో సమానమైన వృత్తి విద్యా కోర్సులు అంటే 12వ తరగతి అయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక వృత్తిలోకి వెళ్ళాలి అన్న అలాంటి విద్యకి సంబంధించిన కోర్సులు అన్నీ కూడా జీవన సుసంపన్నత కార్యక్రమాలు. అంటే వాళ్ళు ఆ వృత్తిని చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని సాగ చేయడానికి అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనేది బాగా వాళ్ళకి ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పాఠశాల పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అంటే 5+3+3+4 కింద ఉంటుంది. పునాది దశ ఫౌండేషన్ స్టేజ్ ఎన్ని భాగాలుగా ఉంటుంది అంటే 2 భాగాలు. అంగన్వాడీ ప్రీ స్కూల్ వచ్చేసి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రాథమిక పాఠశాల వచ్చేసి 2 సంవత్సరాలు 1వ 2వ తరగతులు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ పునాది